గత కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదాని అలాగే విద్యుత్ కొనుగోళ్ల ఆ విషయమై దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ వరకు ఉండాలి, అంతేగాని వ్యక్తిగత వ్యవహారాల్లో వ్యక్తిగత విషయాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు. ఆయన పదే పదే గత 2-3 నెలల నుంచి మరి ముఖ్యంగా గమనిస్తూనే ఉన్నాం. ఆయన పదే పదే పిసిసి చీఫ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేము కూడా పోనీలే వ్యక్తిగత విషయాల మీద ఆయన మాట్లాడితే మళ్ళీ మేము మాట్లాడితే బాగుండదు అని చెప్పి వదిలేయడం జరిగింది. కానీ ఆయన రోజు రోజుకు నోరు పారేసుకోవడం జరుగుతుంది. ఇంతగా వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతున్నారు కదా. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి పేరు ఉచ్చరించేవారా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను. ఆయన ఒక స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడుతున్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు మాట్లాడే మాటలు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదం మేరకు మాట్లాడుతున్నారా, లేకుంటే మీరు మీ సొంత అజెండాతో మీరు ఈ వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది మీ సొంతంగా మీరు చేస్తున్నారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదాని వ్యవహారంలో అది అమెరికా సంబంధించిన అక్కడ ఉండబడిన సంస్థలు అక్కడ ఆ సమాచారాన్ని బట్టి ఇది అదాని విద్యుత్ ఛార్జీల్లో కొంచెం అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. పిసిసి చీఫ్గా రాష్ట్రానికే అధ్యక్షురాలు కాబట్టి తప్పకుండా మాట్లాడతారు. అది అధికారం అయినా సరే, గతంలో ఉండబడిన ముఖ్యమంత్రి గారైనా సరే, వీరి గురించి తప్పకుండా మాట్లాడతాం, ప్రశ్నిస్తాం, వీరు చేసిన తప్పుల్ని ఎండగడతాం. షర్మిలారెడ్డికి ఏం లేదు, 2,000-3,000 కోట్లు ఇచ్చేస్తే గమ్మున ఉంటుంది, రాజకీయంగా ఇలాంటి ఏం మాట్లాడదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అయ్యా, మీకు ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమన్నా చెప్పినారా? ఇది 2,000 కోట్లు 3,000 కోట్లు షర్మిలారెడ్డికి ఇచ్చేస్తే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏదైనా సరే రాజకీయంగా ప్రశ్నించండి, రాజకీయంగా ఎదుర్కోండి, అంతే తప్పనిసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదంటారు, మరి ఉలిక్కి పడతారు. సంబంధం లేనప్పుడు గమ్మున ఉండండి, ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరేమో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తే ఇక్కడ షర్మిలారెడ్డి గారు మాట్లాడారని మీకు చెప్తా ఉంటే, గత 15 రోజులు 20 రోజుల ముందు మాకు ఒక మీటింగ్ జరిగింది, అంతర్గత మీటింగ్. అందులో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకు మా బంధువుల దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి మాకు సమాచారం అందింది, నీకు మీ ఆస్తి నీకు ఇచ్చేస్తాము, నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పి చెప్పినారంట. కానీ ఆమె ఏం చెప్పింది? ఒక్కటే చెప్పిందంట, మేడం నేను డబ్బుల కోసం రాజకీయం చేయడం లేదు, ఎవరో వ్యక్తిగత ఎజెండా కోసం నేనైతే రాజకీయాలు చేయడం లేదు, నా హక్కు వారు ఇస్తే ఇవ్వని, లేకుంటే లేదు. కానీ నేను ఒక రాజకీయంగా, నేను ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను, నాకు రాజకీయం వేరు, ఈ వ్యక్తిగత వ్యవహారాలు వేరు అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రజల్లో ఈయన పూర్తిగా భిన్నంగా చెప్తారు. మాజీ ఎమ్మెల్యే గారు, అయ్యా అక్కడ షర్మిలారెడ్డి గారికి 2,000 కోట్ల 3,000 కోట్ల ఇస్తే ఆమె మాట్లాడతారా ఆ విషయం పక్కన పెట్టి రాజకీయంగా మాట్లాడతాం. మీరు గత 10 ఏళ్ల నుంచి ప్రొద్దుటూరుకు ఏం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరేం చెప్పినారు? 2019 ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే నేను సంవత్సరానికి 500 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 2,500 కోట్ల నిధులు నేను తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తానన్నారు. దాని గురించి మాట్లాడండి సార్. 2,500 కోట్లలో అభివృద్ధి ఏం చేశారు? మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చినారు? ఒక్క పనైనా పూర్తి చేశారా? మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పనైనా పూర్తి చేశారా? దీని గురించి మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారనేది కనీసం ఒక 500 కోట్ల పనులన్నా మీరు చేశారా? శ్వేతపత్రం మీరు విడుదల చేయగలుగుతారా? దీనికి మీకు సమాధానం చెప్పే మాటలు ఉండవు. కానీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్తారు. రాజపాలెం రైతులకు ₹1,00,00,000 ఇస్తామన్నారు, ఇచ్చినారా? ఆ రైతు ఒక్కడన్నా ఉన్నారా? రాజపాలెం రైతులు ₹1,00,00,000 ఇస్తామన్నారు కదా సార్, ఎవరికన్నా ఇచ్చినారా? ఆ రైతులను పిలుచుకురండి, దీని మీద చెప్పండి. మీరు
రాజపాలెం రైతులకు ₹1 ఇస్తామన్నారు, దర్గా ₹1 ఇస్తామన్నారు. దర్గాకి ఎంత ఇచ్చినారు? 2 సార్లు ప్రోగ్రాం పెట్టుకున్నారు. రాచమల్లు ₹1 వితరణ అని చెప్పి పెట్టించుకున్నారు. హెడ్లైన్స్ ఎంత ఇచ్చినారు? 20 లక్షలు ఇచ్చినారు. 20 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు ఇంకో ప్రోగ్రాం పెట్టి మళ్ళీ ₹1 ఇచ్చినట్టు మళ్ళీ ఒక పెద్ద ట్యాగ్ లైన్, ₹1 వితరణ. అప్పుడు ఇచ్చిందంటే 17 లక్షలు. దాదాపుగా మీరు ఇచ్చింది ఎంత అండి? 37 లక్షలు. మీరు పబ్లిసిటీకి ఏమో 2 కోట్లది, డబ్బులు ఇచ్చిందేమో 37 లక్షలు. నా 5 సంవత్సరాల నా శాలరీ జీతభత్యం ఏమో సార్ ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యేగా అవన్నీ నేను ప్రజలకు పంచుతామన్నారు. పంచింది ఎక్కడ సార్? 2500 కోట్లు తీసుకొస్తామన్నారు. ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ప్రొద్దుటూరు? ఇది మోసం కాదా? నమ్మబలికి ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నమ్మబలికి 2500 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పిన మీరు ఏమైనాయి? చాలా పనులు క్యాన్సిల్ కూడా అయిపోయినాయి. ఆదిలోనే అంతమైపోయినాయి సార్. మీ హయాంలో శంకుస్థాపనలు చేశారు శిలాఫలకాలు పెట్టి. ప్రొద్దుటూరు రావాల్సిన మెడికల్ కాలేజ్ ఏమైంది సార్? దాని గురించి మాట్లాడండి. వ్యక్తిగత విషయాల గురించి కాదు సార్. మీరు ఒక మాజీ ఎమ్మెల్యే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు, 170 నియోజకవర్గాలకు ఆమె హెడ్. మీరు 170 నియోజకవర్గాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ కూడా అధికారికంగా ఇచ్చారో లేదో, స్పోక్స్ పర్సన్ మీరు వైకాపా పార్టీకి. అంతే. మీకు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు. మీకు అంత స్థాయి లేదు, మీకు అర్హత లేదు. వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించాలంటే నన్ను దాటుకొని పోవాలి సార్ మీరు ఇక్కడి నుంచి. అందుకనే ఏదైనా సరే ప్రజల గురించి, ప్రజల పక్షాన మీరు ఏం హామీలు ఇచ్చారో, ఏం చేశారో, ఏం చేయలేదో దాని మీద సమాధానం చెప్పండి. అంతేగాని ఇలా వ్యక్తిగత విషయాల్లో నోరు పారేసుకోవడం మంచిది కాదని చెప్పి మీరు ఒక వ్యక్తిగత విమర్శ చేస్తే మేము 10 రాజకీయ ప్రశ్నలు సంధిస్తాం సార్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వ్యక్తిగతంగా చేస్తే మేము వ్యక్తిగతంగా రాజకీయాలు చేయం. మేము రాజకీయంగా 10 ప్రశ్నలు సంధిస్తాం. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.